నాలుక అసత్యమాడేది ఒకే నాలుకే. The tongue speaks falsehood. సత్యమాడేది ఒకే నాలుకే. The same tongue speaks పరుల truth. దూషణ చేసేది ఒకే నాలుకే. It abuses, పరులను వర్ణించేది ఒకే నాలుకే. it scolds. పరులను ప్రార్థించేది ఒకే The నాలుకే. same tongue అయితే prays. ఒకే నాలుక అయినప్పుడు ఎవరిని దూషించాలి, ఎవరిని విశ్వసించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ఆరాధించాలి అనేటువంటిదే సత్యాన్వేషణ. Here the quest for truth is the tongue whom we should love, whom we should praise, whom we should abuse. సత్యాన్వేషణ అనగా అన్నింటి ఎందు ఉన్నది సత్యము. Quest for truth is there everywhere. పదార్థానికి తగిన ప్రయోగమే సత్యము. As is the matter, so is the investigation. That is quest for truth. వెన్న ఉన్నది వ్రేలుతో కొట్టొచ్చు. Butter can be broken with a ఇనుము finger, ఉన్నది సుత్తితోనే కొట్టాలి. but iron must be broken with ఈ a hammer. పదార్థానికి తగిన ప్రయోగమే సత్యాన్వేషణ. And as is the matter, so is the employment ఇనుమును of... వ్రేలుతో కొడితే ఈ వేలు కూడా తెగిపోతుంది. If you try to break the iron with a finger, finger will be వెన్నను broken. సుత్తితో కొడితే చిందాబందం అయిపోతుంది. When you try to break with a hammer, it will be దేనికి ఏ scattered. విధమైనటువంటి దీన్ని ఉపయోగించాలి అనేటువంటిదే సత్యాన్వేషణ. That inquiry to find out how to use the thing, that is called quest for కనుక truth. సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని అన్వేషణ చేయటం అంటే మనలో భావ మార్పు రావాలి. If you want to go on quest for God, there must be change in the దైవ feeling. భావం మనలో ఆవిర్భవింప చేసుకున్నప్పుడే When the divine feelings arise in సర్వనకు you, ఎందుకు ఏకాత్మ భావాన్ని మనం దర్శించవచ్చు. then you will have the vision of the Atmic feeling.